న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్ష రద్దుకు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి సిద్ధమైంది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీ తీస్తున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో ఇస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీ తీశారు గాంధీ భవన్ కు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రామ్ ప్రసాద్. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పరంగా వారు బీజేపీ ఆఫీస్ నుంచి అటు గాంధీ భవన్ వరకు ర్యాలీ తీస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉమాశ్రీ, మనం చూడవచ్చు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో పాటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నీట్కి సంబంధించినటువంటి లీకేజ్లో ఎవరైతే భాగస్వామ్యించారో ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 20 మంది ఎంపీల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ విషయంపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో అయితే గాంధీ భవన్ నుంచి బీజేపీ పార్టీ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ముట్టడించేందుకైతే ఇక్కడ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు ప్రస్తుతం గాంధీ భవన్లో అయితే ఈరోజు మధ్యాహ్నమే యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. నీటుకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన చేయాల్సినటువంటి ముట్టడిపైన అయితే సమావేశం ఏర్పాటు చేసుకున్న అనంతరం అయితే పూర్తి స్థాయిలో దేశంలో అయితే విద్యార్థులందరి జీవితాలకు సంబంధించినటువంటి అంశము పేపర్ లీకేజ్ పైన ఇప్పటి వరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే స్పందించలేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్పందించడంతో పాటు అదేవిధంగా ఏదైతే దేశ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ పరీక్షకు సంబంధించి అయితే ఇప్పటికే దేశ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా బాధ్యత వహించి రాజీనామా చేయడమా లేదంటే నరేంద్ర మోడీ స్పందించి బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలకు ఇప్పటివరకు నరేంద్ర మోడీ అయితే చర్యలు చేపట్టిన నేపథ్యంలో అయితే ఇటు యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా కొంత సీరియస్గానే ఉన్నారు. ఇదే క్రమంలో ఇటు బీజేపీ పార్టీ ఆఫీసును కూడా ముట్టడించేందుకైతే భారీగా ఈరోజు ఇక్కడ యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే రేపు మనం చూడవచ్చు దేశవ్యాప్తంగా కూడా ఇటీవల గెలుపొందినటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు పాల్గొబోతా ఉన్నారు. అంతేకాకుండా దేశంలో విద్యార్థులకు సంబంధించినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో అంటే దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి అయితే ఇటు కొంత కేంద్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలకు సంబంధించి అయితే వారు చేపట్టినటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో దానిపైన పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినాం అబ్కీ బార్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి కూడా ఇటు యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గాంధీ భవన్ నుంచి ఇటు బీజేపీ స్టేట్ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరగలన్న నేపథ్యంలో అయితే భారీ స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు. మనతో మాట్లాడేందుకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ నీట్ యొక్క పేపర్ లీకేజ్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అన్ని లీకేజీలే కనపడతా ఉన్నాయి. కాకపోతే వారు ఇన్ని రోజులు కప్పిపుచ్చిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే దీని రిజల్ట్ బయటికి పెట్టారు. ఈరోజు ఇది పేపర్ లీకేజ్ వల్ల నెట్ పేపర్ లీకేజ్ అయింది, వెంటనే దాన్ని రద్దు చేసిర్రు. నీట్ లీకేజ్ అయింది, ఎందుకు దీని మీద ఇంకా ముందుకు సాగుతూ ఉంది కానీ ఎందుకు దీన్ని రద్దు చేస్తలేరు? దీని వెనకాల ఆరాధిస్తే దాదాపు ఈ నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వెనకాల 14 నుంచి 20 మంది ఎంపీల పిల్లల కోసం ఇది లీకేజ్ జరిగింది. పెద్ద బడా ఇండస్ట్రియలిస్టుల పిల్లల కోసం ఈ లీకేజ్ జరిగిందని చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎంపీలకి బయటికి వస్తే విద్యార్థులందరూ రివర్స్ అయ్యి
ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నీట్ని వేరే ఉద్దేశంతో కాకుండా నీట్ని వెంటనే రద్దు చేయకూడదని ప్రధానమంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి కఠినంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నీట్ రద్దు చేయాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇది ఈ పరీక్షలు పెట్టేది పేద పిల్లల కోసం, బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఈరోజు ఇంత నిష్పక్షపాతంగా వ్యవస్థ నడుస్తుంది ఈరోజు ఈ విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు అమ్మే పరిస్థితిలో ఉంది. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనందరం చూసినాం, పేపర్ లీకేజ్ అయింది. మేము ఎట్లా పోరాటం చేసినాం, బీజేపీ వాళ్ళు కూడా పోరాటం చేశారు. మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? ఇప్పటికీ ఆ టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడతారు. సిగ్గు ఉండాలి బీజేపీలకి. ఫస్ట్ నీట్ ముందర పెట్టుకొని దాని బతికేందో తెచ్చండి, దాన్ని రద్దు చేసి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేసినాక అప్పుడు మాట్లాడాలి బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే. అప్పటి వరకు వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇదే నరేంద్ర మోడీతో కూర్చుంటారా, ఇంకేడ కూర్చుంటారో, ఈ రాష్ట్రంలో అడుగు పెట్టక ముందుకే నీటిని రద్దు చేయించి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి. లేకపోతే మీ ఇండ్లను ముట్టడి చేస్తాం, ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి. అదేవిధంగా చూస్తే నీటికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అయితే సిబిఐకి అప్పగించే యోచన, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సుప్రీంకోర్టు ప్రకారం 0.001% నీటిలో అవకతవకలు జరిగినా వెంటనే ఆ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిష్పక్షపాతంగా పరీక్షలను ఏర్పాటు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ వీరు వాటిని కూడా బేఖాతరు చేసే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ నీట్ వెనకాల ఉండేటువంటి ఎవరైతే ఎంపీల పిల్లలు ఉన్నారో ఆ ఎంపీల భవిష్యత్తు ముందరికి వచ్చిందనుకో, ఆ ఎంపీల పేర్లు బయటకు వస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్న భయంతోనే ఈ నీటికి సంబంధించిన వెనకాల ఉండేటువంటిని పక్కన దాచిపెట్టే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి 23.5 లక్షల మంది విద్యార్థులు అందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే దిశగా యువజన కాంగ్రెస్ ఈరోజు సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. నీటికి సంబంధించి ఇంత ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇటు విద్యార్థి ఉద్యమాలు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోగా దీనిపైన స్పందించాలి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నరేంద్ర మోడీకి అన్ని విషయాలు తెలుసు. దీని మీద స్పందిస్తే ఉన్నది వాళ్ళ ఎంపీలే అని తెలుసు. వాళ్ళ ఎంపీల ముఖాలు బయటకు వస్తే విద్యార్థులు చెప్పులతో కొడతారని కూడా తెలుసు. కాబట్టే ఈరోజు బీజేపీ ఎంపీలు ఎవరు మాట్లాడతలేరు. ఆ బీజేపీ ఎంపీలు ఒక రాంటి దీని మీద స్టాండ్ తీసుకుంటే రేపు మనకు సంబంధించిన ఎంపీల భవిష్యత్తు బయటకు పడుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిలో ఉంది కాబట్టి ఎక్కడిదక్కడ ఖండించుకుంటూ ఈరోజు పోలీసులను ముందర పెట్టి ఈరోజు ఎక్కడిదక్కడ నిలిపివేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా విపరీతమైన ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రేపు 27వ తారీఖు చెలో ఢిల్లీకి వెళ్తున్నాం, పార్లమెంటును ముట్టడిస్తాం. నరేంద్ర మోడీ ఎంపీలు ఎవరైతే వాళ్ళందరినీ కడిగి పాడేసే కార్యక్రమం యువజన కాంగ్రెస్ తీసుకున్నది. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే మీరు ఈరోజు ధర్నా కూడా చేయడం, ముట్టడి కూడా చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? అంటే నీటికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు నరేంద్ర మోడీ సర్కార్ని? నీటును రద్దు చేసి మళ్ళీ నిష్పక్షపాతంగా ఆ పరీక్షను ఏర్పాటు చేయాలి. ఆ పరీక్షకి ఒకవేళ నెక్స్ట్ ఏర్పాటు చేసే ప్రక్రియలో ₹1 కూడా పిల్లల నుంచి దరఖాస్తు రుసుము తీసుకోకూడదు. దాంతోపాటు వెంటనే ఈ దీనివల్ల నష్టపోయిన ఈ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి 23.5 లక్షల పిల్లల భవిష్యత్తు మీద ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణంగా ఉన్నారో అటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. గతంలో మీ అందరికీ తెలుసు, గతంలో మా రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే ఆయన ఒక మంత్రిగా రిజైన్ చేసి పక్కన పడేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు నీవే చేసినవరా బాబు, నీ మంత్రులే చేసి నీ ఈ ఎంపీల ద్వారానే ఈరోజు లీకేజ్ అయింది, నీకు తెలియకుండా లీకేజ్ అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు దాని గురించి స్పందించకుండా దాన్ని ఒక 13 మందిని సంబంధం లేని వాళ్ళని అరెస్టులు చేసి వెంటనే ఈరోజు అయిపోయిందని తూతుమంత్రంగా చేసే పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దీని వెనకాల ఉన్న దొంగలు బయటపడాల్సిందే. ఈ 23.5 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. ఆ మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందే. రాబోయే రోజుల్లో నీట్ పరీక్ష నిష్పక్షపాతంగా జరిపి ₹1 కూడా రుసుము తీసుకోకుండా ఫ్రీగా ఆ విద్యార్థులందరికీ మళ్ళీ ఎగ్జామ్ను కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తన విద్యాశాఖకు సంబంధించినటువంటి స్వయంకృత అపరాధంగా భావించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23.5 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అదే క్రమంలో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడంతో పాటు ఈసారి పారదర్శకంగా నిర్వహించి ఎవరైతే నిరుపేద విద్యార్థులు సైతం కూడా నీట్ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారికి ఉచితంగా పరీక్ష రాసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పేపర్ లీకేజ్కి సంబంధించి
ఇప్పటికే నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన చేయని నేపథ్యంలో అయితే ఖచ్చితంగా స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైనా తనను బర్తరఫ్ చేయడమా లేదా తానంతటా తానే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి 20 మంది ఎంపీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వారి కోసమే ఈ యొక్క లీకేజ్ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు, ఒడిగట్టారని చెప్పేసి కూడా ఇటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి చెప్తున్న నేపథ్యంలో దేశ స్థాయిలో కూడా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు కొనసాగుతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా విద్యాశాఖ కానీ నీటికి సంబంధించినటువంటి ప్రత్యేక బాడీ కూడా స్పందించేసి రానున్న కొద్ది రోజుల్లో అయితే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం నిర్వహించాలని చెప్తూ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గాంధీ భవన్ వద్ద ఉంది. అంతేకాకుండా గాంధీ భవన్ వద్ద కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ఇటు యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా పోలీసులు ఇక్కడ బారికేడ్స్ని ఏర్పాటు చేసి అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇదే స్థాయిలో బీజేపీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 8 మంది ఎంపీలకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఇక్కడ వాళ్ళకు అధికారం ఇచ్చారో వారందరూ కూడా నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళి ఈ యొక్క సమస్యను నీట్ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యను కూడా తన దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చూడడంతో పాటు మరలా ఎగ్జామ్ నిర్వహించాలి, ఈసారి ఖచ్చితంగా పారదర్శకంగా పరీక్షను నిర్వహించి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా ఇటు యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత అవుతుంది. ఎందుకంటే నీటికి సంబంధించి ఇటు అధికార పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీల భాగస్వామ్యం కూడా ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న నేపథ్యంలో అయితే దీనిపైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును, ఎందుకంటే ఇప్పటికే అకాడమిక్ స్టార్ట్ అవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది కాబట్టి త్వరితగతిన దీనిపైన నిర్ణయం తీసుకోవడంతో పాటు వెంటనే నీటికి సంబంధించినటువంటి 23.5 లక్షల మంది విద్యార్థులకు కూడా ఈ యొక్క పరీక్షను నిర్వహించేసైతే వారి భవిష్యత్తు మీద ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ ప్రభావం పడకుండా అయితే చర్యలు తీసుకోవాలని ఇటు యూత్ కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాన్ని కొద్ది రోజుల్లోనే పరిష్కరించి విద్యార్థులకు అండగా కూడా ఉండేందుకైతే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు సాగుతాయని ఈ నెల 27న కూడా ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అయితే యూత్ కాంగ్రెస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో భారీగా అక్కడ ధర్నాలు కూడా నిర్వహించేందుకైతే శ్రీకారం చుట్టినట్టు మనకు తెలుస్తోంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం స్పందించాలని, 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందని విద్యార్థి సంఘాలు కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడికి యత్నించారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ సంఘాలకు చెందిన విద్యార్థి నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్టు చౌరస్తా నుంచి మంత్రి కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి సంజయ్ కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. నీట్ పరీక్షలో 23,33,297 మంది, యూజీసీ ఎన్ఈటీ పరీక్షలో 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని ఆందోళన చేస్తున్న విద్యార్థులు చెబుతున్నారు. పరీక్ష రద్దు చేయడం వెనుక నీట్ అవకతవకలను మరిపించడం కోసమేననే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీట్, యూజీసీ, ఎన్ఈటీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, పరీక్ష కుంభకోణానికి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, కేంద్ర పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలగాటమాని అని చెప్తూ ఉన్నా ఇప్పటికీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ కానీ ఇలా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది నష్టపోయారని చెప్పిన బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా వివరిస్తూ ఉన్నారు. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలన్నా లేదా విద్యార్థుల 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మీరు నీట్ విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం, మళ్ళీ పార్లమెంట్ సమావేశం కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తాం.